నెల్లూరు జిల్లా నూతన కమిటీ ఆంధ్రప్రదేశ్ గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షులు చెల్లసాని ఆంజనేయులు, ఉపాధ్యక్షులు బయ్యావాసు శనివారం స్థానిక వారాహి కన్వెన్షన్ హాల్ నందు జరిగిన సమావేశంలో ప్రకటించారు. అధ్యక్షులు వాయుగుండ్ల వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షులు వేలూరు మహేష్, మధుసూదన్ రెడ్డి, వడియాల శ్రీహరి, జెట్టి గోపిరెడ్డి, బుచ్చి భువనేశ్వర్ ప్రసాద్, కార్యదర్శిగా గడ్డం విజయ్ కుమార్, అమర్నాథ్ రెడ్డి, సాంస్కృతిక కార్యదర్శిగా అమరావతి కృష్ణారెడ్డి, కోశాధికారి ఏవిఆర్ మోహన్ రావు, ఇమ్మిడిశెట్టి సురేష్ తో పాటు పలువురు సభ్యులను ప్రకటించారు. ఈ సందర్భంగా చెల్లసాని ఆంజనేయులు మాట్లాడుతూ బాల గంగాధర్ తిలక్ స్ఫూర్తితో సంఘటితంగా గణేష్ ఉత్సవాలను వాడవాడలా ఘనంగా నిర్వహించుకోవాలని పిలుపునిచ్చారు. ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారుల సహకారంతో ప్రతి గణేష్ ఉత్సవ మండపాలకు, నిమజ్జనోత్సవాలకు ఆంధ్రప్రదేశ్ గణేష్ ఉత్సవ సమితి నిరంతరం పనిచేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో విక్రమసింహపురి గణేష్ ఉత్సవ సమితి గౌరవ అధ్యక్షులు పిట్టి సత్యనాగేశ్వరరావు, అధ్యక్షులు కొండపల్లి శ్రీకాంత్, ఈశ్వరయ్య, భాస్కర్ రెడ్డి, హర్షవర్ధన్, మురళీరెడ్డి, శ్రీనివాసులు, పీజీ మహేష్, ఫణిరాజు, పలువురు సభ్యులు పాల్గొన్నారు. మన దగ్గర ఉన్నప్పుడు అందరూ ఆ కోఆర్డినేషన్ లోకి వస్తారు. ఇప్పుడు వెంకటేశ్వర గారు అంటే నా ఇంట్రెస్ట్ ఉన్నాను తీసుకొచ్చారు, ఆయనకి ఇంట్రెస్ట్ ఉంది, ఆయన ఇంకా కొంచెం చేయగలరు. ఏదో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో ఆ ఇంట్రెస్ట్ ఉన్న యూత్ బ్రహ్మాండమైన వాళ్ళు ఉండాలి. మీరు మా బ్రహ్మాండమైన సూచనలు ఇచ్చారు వీళ్ళిద్దరు కూడా. మీరు దాన్ని చేసుకుని మంచి సూచనతో కొంచెం మోడరేటివ్ గా మీరు అనుకున్నటువంటి సూచన కూడా ప్రతి ఇంటి మీద ఒక జెండా ఎగిరేలాగా కార్యక్రమం చేస్తే అది రాష్ట్రానికి ఆదర్శం అవుతుంది. ఒక చాట ఒక చేస్తే నెక్స్ట్ ఇంకో చాట అలాగే నెల్లూరు జిల్లాలో ఇలా ప్రతి ఇంటి మీద కనుక ఈ సంవత్సరం ఎగరవేశారు అనేది రేపు రాష్ట్రం అంతా వ్యాప్తి చెందుతుంది. అదొక మోడల్ గా కూడా ఉంటుంది. అటువంటి సూచనలన్నీ కూడా చేసి ఇంకా బ్రహ్మాండంగా నాకు తెలుసు వాసు గారి ఆధ్వర్యంలో వెళ్ళడానికి అవకాశం ఉంది. దాంట్లో ఇప్పుడు ఆయనకి వెంకటేశ్వర గారికి ఉంది, ఆయన్ని తీసుకొచ్చారు. ఆ ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఆయన రేపొద్దునే అర్జెంట్ గా 22వ తారీఖు కల్లా నేను ప్రతి గ్రామాల కమిటీలు అటాచ్ చేసేసి మన వాసు గారికి ఇచ్చేద్దాం. వినాయక నిమజ్జనంలో మీరు ఇందాక చెప్పినట్టుగా ప్రతిదీ సమాజానికి ఉపయోగపడే కార్యక్రమం. దైవ కార్యక్రమం అంటే సమాజ సేవ అన్ని సంఘటనగా ఉన్నటువంటి చర్యలే మనం చేసేటువంటి కార్యక్రమాలు. మీ సూచనలు కూడా ఇంకా మీరు పెన్ డ్రైవ్స్ అన్ని కూడా రాష్ట్ర కార్యాలయం కూడా 24వ తారీఖు సార్కి అందజేయడం జరుగుతుంది. దాంట్లో ఉన్నటువంటి ఏమేమి పెద్దలు వాళ్ళు చెప్పినట్టుగా కలిసి మెలిసి ఉంటే ఏదైనా సాధించవచ్చని మనకు పెద్దలు ఎన్నో సందర్భాల్లో చెప్పారు. కలిసి మెలిసి ఎలాంటి కార్యక్రమాన్నైనా సరే ముందుకు తీసుకెళ్తే నాకు తెలిసిన నాలెడ్జ్లో నాకున్న విజ్ఞతలో సక్సెస్ అయిందండి. మొదలు చేయడం అనేది ఏదైతే ఉందో దాన్ని కలిసిమెలిసి చక్కగా చేసుకుని మన హిందుత్వంలో కొద్దిగా అందరం కూడా ఎవరికి వాళ్ళు అంటే రకరకాల సామాజిక వర్గాలు ఉన్నాయి కాబట్టి మనకి ఐక్యత లోపించిందని దానిలో మాత్రం ఖచ్చితంగా నేను చెప్తున్నాను. ఈ సందర్భంగా నేను నాకు సంబంధించిన ఒక చిన్న 2 పాయింట్లు చెప్తానండి. మన బయ్యావాసు గారు ఈ మధ్య 10 రోజుల క్రితం ఫోన్ చేసి ఈ విధంగా అనుకుంటున్నాము, నీ పేరంటే నిజంగా నేను చెప్తున్నానండి, ఇంకేదైనా అయి ఉంటే తర్వాత చెప్తాను అది చెప్పు. నేను వినాయకుడు భక్తుండండి. మంగళమూర్తి 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 జై బోలో గణేష్ మహారాజ్ की जय, जय बोलो गणेश महाराज की जय, जय श्री राम, जय श्री राम, जय श्री राम, जय श्री राम, भारत माता की जय।